హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చామదుంప కూర. ఈ కూరని చాలామంది తినడానికి ఇష్టపడరు అనమాట, స్టిక్కీగా ఉంటుందన్న ఉద్దేశంతో. ఈ చామదుంపలు ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచివి. ఇందులో ఐరన్ అలాగే ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. ఫైబర్ వలన మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోవడం వల్ల మధుమేహం అనేది కంట్రోల్లో ఉంటుంది. అలాగే ఐరన్ వల్ల రక్తహీనతతో బాధపడే వాళ్ళు దీన్ని తీసుకోవడం వల్ల వాళ్ళకి రక్తహీనత నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా దీంట్లో అధిక మోతాదులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దానివల్ల క్యాన్సర్ కారకాలు నశిస్తాయి. కాబట్టి క్యాన్సర్తో బాధపడే వాళ్ళు తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. కాబట్టి ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ చామదుంపలు మీకు దొరికినప్పుడల్లా మీరు మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఈ చామదుంపలతో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను వచ్చేసి 1/2 kg వరకు చామదుంపల్ని తీసుకున్నాను. ఇవి వచ్చేసి మా చెట్లో వచ్చినవే అనమాట. ఈ చామదుంపల్ని ఆల్రెడీ నేను శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. వీటిని ఉడికించుకోవడానికి కుక్కర్ గిన్నెని తీసుకొని వాష్ చేసేసుకున్న ఈ చామదుంపల్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నారంటే మనకు చామదుంపలు అనేవి కరెక్ట్గా ఉడికిపోతాయి. మీరు కుక్కర్లోనే ఉడికించుకోవాలనేమీ లేదనమాట. పాన్లో కానీ లేదంటే ఏదైనా గిన్నెలో కానీ ఉడికించుకోవచ్చు. ఇవి త్వరగానే ఉడుకుతాయి. ఈ లోపల మనం చింతపండు నానబెట్టి పెట్టేసుకుందాం. నేను ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని చింతపండుని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు నాననివ్వండి. చామదుంపల్ని ఈ విధంగా 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకున్న తర్వాత కుక్కర్ని కిందికి దించేసి ఇప్పుడు ఇదే స్టవ్ పైన కడాయిని పెట్టుకొని కడాయిలోకి ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఈ పులుసు కూరలోకి ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ బాగా వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/2 స్పూన్ వరకు మెంతులను కానీ యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే మనం పులుసు కూరలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు దాంట్లోకి మెంతులు అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. అప్పుడే మెంతుల్లో ఉండే చేదు వల్ల మన కర్రీ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఈ 3 కానీ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 కప్పుల వరకు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కానీ కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. చాలామంది పులుసు కూరల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయరనమాట. కానీ ఈ చామదుంప కర్రీలో మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 కప్పు వరకు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలాగే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు, ఒక 1/2 స్పూన్ వరకు పసుపును కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ పచ్చివాసన పోయే వరకు టమాటా ముక్కల్ని వేయించేసి తీసుకోండి. కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని చామదుంపల్ని ఒకసారి చెక్ చేసి చూసుకోండి. ఈ విధంగా నైఫ్ సాయంతో గుచ్చి చూసినట్లయితే చూసారు కదా చక్కగా కుక్ అయిపోయాయి. ఇలా కుక్ చేసుకున్న వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. చామదుంపలు పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు పైనుండే తొక్క ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేసి తీసుకోండి. ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని చామదుంపల్ని కానీ పీల్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకుందాం. ఈ విధంగా తొక్కలు మొత్తం తీసేసుకున్న తర్వాత ఈ చామదుంపల్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్ కింద కట్ చేసేసి తీసుకోండి. కొద్దిమంది పెద్ద ముక్కల కింద కానీ ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు పెద్దవిగా చేసుకోవచ్చు. చిన్నవిగా ఇష్టపడే పని అయితే సన్నగా అయినా కట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇవి కట్ చేసుకునేటప్పుడు జారుతూ ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకోవాలన్నమాట. దీంట్లో ఏదైతే స్టిక్కీనెస్ అనేది ఉందో అది మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు తీసుకోవడం వల్ల మోకాళ్ళలో గుజ్జు అనేది చేరి మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం చెందవచ్చు. ఇలా కట్ చేసి పెట్టుకున్న వీటిని కాసేపు పక్కన పెట్టేసి టమాటోల్ని ఎంతవరకు కుక్ అయ్యాయో ఒకసారి చెక్ చేసేసి చూసుకుందాం. చూసారు కదా టమాటోలు చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కల్ని కానీ యాడ్ చేసుకుందాం. వీటిల్ని బాగా మిక్స్ చేసుకుంటూ 1 నుంచి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. అప్పుడు ఈ మసాలాస్ అన్నీ కానీ చామదుంపలకి చక్కగా పట్టేస్తాయి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు కారం, ఒక 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలాను కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ మసాలాస్ అన్నీ కానీ మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి. అప్పుడే చామదుంపల కూర సప్పగా లేకుండా మంచి టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం. చింతపండుని ఈ విధంగా మ్యాష్ చేసేసి ఓన్లీ దాంట్లో వచ్చే వాటర్ని మాత్రం ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని కానీ యాడ్ చేసుకుందాం. మీకు కర్రీ చిక్కగా కావాలంటే కాస్త వాటర్ని తగ్గించి వేసుకోవచ్చు. పలుచగా కావాలంటే కాస్త వాటర్ని ఎక్కువగా అయినా యాడ్ చేసుకోవచ్చు.
దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. సాల్ట్ని కానీ చెక్ చేసుకోండి. సాల్ట్ ఒకవేళ తక్కువగా అయినట్లయితే ఇప్పుడు అడ్జస్ట్ చేసేసి వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన లిడ్ని క్లోజ్ చేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోనే ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ చిక్కగా కావాలంటే ఈ స్టేజ్లో హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కొద్దిగా చిక్కగా అయ్యే వరకు వెయిట్ చేయొచ్చు. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న దీనిపైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసి తీసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈ చామదుంప కర్రీని ఎంత ఈజీగా అలాగే మంచి టేస్టీగా రెడీ చేసుకున్నాము. కలర్ అయినా స్ట్రక్చర్ అయినా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ అయితే ఇక చెప్పనవసరం లేదనమాట. అద్దరిపోయింది, అంత టేస్టీగా వచ్చింది. మీరు నెయ్యి ఇష్టపడే పని అయితే వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ కర్రీ వేసుకొని తిని చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారు. రెడీ చేసి పెట్టుకున్న ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో కలర్ఫుల్గా మంచి టేస్టీగా ఉండే చామదుంప కర్రీ రెడీ అయిపోయింది. అంతేకాకుండా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా, కాబట్టి ఈ కర్రీని ఎవరైనా సరే హ్యాపీగా తీసుకోవచ్చు. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళైనా సరే ఈ కర్రీని చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ చామదుంప కర్రీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.